లైట్ యొక్క రే డయాగ్రామ్స్ చాలా ఈజీగా అర్థం చేసుకుని పర్ఫెక్ట్గా ఎలా గీయాలి అనే విషయాన్ని నేను మీకు ఈ క్లాస్లో నేర్పుతాను. ఇది మీరు గీయడమే కాదు, ఈ క్లాస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా వింటే మీరు 10 మందికి నేర్పే విధంగా చాలా ఈజీగా నేర్పుతాను. సరే, క్లాస్లోకి వెళ్దాం. ఈ రే డయాగ్రామ్స్ని కనుక మనం గీయాలి అంటే ప్యారలల్ రే రూలు, ఫోకల్ రే రూలు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ రే రూలు అండ్ పోల్ రే రూలు, ఈ 4 రూల్స్ ప్రకారం లైట్ రే ఎలా ట్రావెల్ అవుతుంది, ఎక్కడ రిఫ్లెక్షన్ జరుగుతుంది, ఎక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది, రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఆ లైన్ కన్వర్జ్ అవుతుందా, డైవర్జ్ అవుతుందా, ఈ విషయాలను మీరు కనుక క్లియర్గా తెలుసుకుంటే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, దాని పొజిషన్ ఏంటి, దాని సైజ్ ఎంత, దాని నేచర్ ఏంటి, ఇలా మీరు నేర్చుకోవడమే కాకుండా 10 మందికి నేర్పే విధంగా నేను మీకు ఈ క్లాస్ చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వినండి. ఒకవేళ మీకు వీలుంటే అబ్జర్వ్ చేస్తూ వింటూనే ఒక రఫ్ బుక్ తీసుకుని ప్రాక్టీస్ కూడా చేయండి. కంపల్సరీ ఈ క్లాస్ అయ్యేలోపు మీకు ఈ రే డయాగ్రామ్స్ అనేవన్నీ ఈజీగా నేర్చేసుకుంటారు. సరే, ఫస్ట్ రూల్కి వెళ్దాం. ఫస్ట్ ప్యారలల్ రే రూల్ కదా. మళ్ళీ రూల్స్ మనం చెప్పాలంటే ప్రతి ఒక్క రూలు కాన్కేవ్ మిర్రరు, కాన్వెక్స్ మిర్రరు, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, ఈ 4టికి చెప్పాలండి. సో నేను ఫస్ట్ మిర్రర్స్కి చెప్తున్నాను. కాన్కేవ్ మిర్రరు, కాన్వెక్స్ మిర్రర్. మిర్రర్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడున్న ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, ఇది రిఫ్లెక్టెడ్ ఏరియా. బ్లూ కలర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మెరూన్ కలర్ లైన్ ఉంది కదా, ఈ మెరూన్ కలర్ లైన్ ఏంటంటే ఈ అద్దానికి వెనకేసిన కోటింగ్ ఇది. సో మనకి రిఫ్లెక్టెడ్ ఏరియా బ్లూ సైడ్ ఉంది. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ ఏరియా అనేది బెండ్ ఇన్వర్డ్స్ లోపలికి వంగి ఉంటే దాన్ని కాన్కేవ్ మిర్రర్ అంటారు. ఒకవేళ అవుట్వర్డ్స్ కనుక ఉంటే దాన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటారు. రెండోది ఏంటంటే, నేను ఇక్కడ చిన్న ఆర్క్ తీసుకున్నాను కదా, మీరు ఏమనుకుంటారంటే ఇలా ఏ ఆర్క్ తీసుకున్నా కూడా మిర్రర్కి యాక్ట్ చేస్తుందేమో అనుకుంటారేమో. కాదండి, మనం తీసుకున్నటువంటి ఏ ఆర్క్ అయినా కంప్లీట్గా దాన్ని ఎక్స్టెండ్ చేస్తే సర్కిల్ ఫామ్ అవ్వాలి. అలా సర్కిల్ ఫామ్ అయ్యే విధంగా ఉన్న ఆర్క్ మాత్రమే మీకు మిర్రర్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆర్క్ చూద్దాం. ఈ ఆర్క్కి కరెక్ట్గా మిడ్లో ఒక పాయింట్ తీసుకుంటే, ఈ పాయింట్ని పోల్ అంటారు, అంటే పి. ఇది సర్కిల్ ఫామ్ అయ్యేటువంటి దాంట్లో ఉన్న మొక్కే కదా మనం తీసుకున్నాం. అంటే దీన్ని ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే సెంటర్ వస్తుంది కదా, ఆ సెంటర్ ఇక్కడ వస్తుంది అనుకోండి, సెంటర్ పేరు సి అని పెట్టుకున్నాం. పోల్కి సికి మధ్య ఉన్న డిస్టెన్స్ రేడియస్ అవుతుంది, ఎందుకంటే ఇది పెరిమీటర్ మీద పాయింట్, ఇది సెంటర్కి పెరిమీటర్ మీద ఉన్న పాయింట్కి మనం ఒక లైన్ డ్రా చేస్తే అది రేడియసే కదా. సో ఇది రేడియస్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ గీయాలి మనం. ఆ ఎఫ్ గీయడానికి ఇదిగోండి, రేడియస్కి ఎఫ్కి, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, రేడియస్కి ఫోకల్ లెంత్కి మనకి ఫార్ములా రేడియస్ ఈక్వల్ టు 2f, 2 ఇంటూ ఫోకల్ లెంత్. ఒకవేళ ఫోకల్ లెంత్ ఒకటే కావాలనుకోండి, 2 తీసుకొస్తే రేడియస్ బై 2. రేడియస్లో సగం ఫోకల్ లెంత్ ఉంటుంది, అంటే సికి పీకి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ తీసుకుంటే ఈ మిడ్ పాయింట్ ఎఫ్ ప్రిన్సిపల్ ఫోకస్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 పాయింట్లని టచ్ చేస్తూ ఏదైనా ఒక లైన్ని డ్రా చేస్తే ఆ లైన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇప్పుడు ప్యారలల్ రే రూల్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ఏదైనా ఒక లైన్ ప్యారలల్గా గీస్తే, చూడండి ఈ 2 లైన్లు ప్యారలల్గానే ఉన్నాయిగా, అంటే రైలు పట్టాలలాగా ఉన్నాయిగా, ఒకదాని ఒకటి అంటుకోకుండా. సో ప్యారలల్గా వచ్చినటువంటి లైను కంపల్సరీ ఫోకస్ పాయింట్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రూల్ మారదండి ఎక్కడికి వెళ్ళినా సరే. ఓకేనా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన లైను ఫోకస్ పాయింట్ నుంచి రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ చూద్దాం. సేమ్ టు సేమ్, ఇది కూడా సర్కిల్లోని పార్టే, ఇక సర్కిల్ చూపించట్లేదు. దీని మిడ్ పాయింట్ తీసుకుంటే మనకి పోలు పి వస్తుంది. అయితే ఇది కనుక మనం ఎక్స్టెండ్ చేస్తే సర్కిల్ ఇటు ఫామ్ అవుతుంది, కాబట్టి ఫోకస్ సెంటర్ ఇటు ఉంటాయి. సో ముందు సెంటర్ తీసుకుందాం. సెంటర్ని సి అనుకోండి. సికి పీకి కరెక్ట్గా మధ్యలో ఉండే పాయింటే కదా ఎఫ్, అంటే ప్రిన్సిపల్ ఫోకస్. ఇప్పుడు ఈ 3 పాయింట్లని టచ్ చేస్తూ ఒక లైన్ గీసామనుకోండి, ఆ లైను ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు మనకి ఒక లైట్ రే ఇలా వచ్చి ఇక్కడ ఫాలో అవుతుంది. ఇలా ఫాలో అయిన రైట్ రే రిఫ్లెక్షన్ అయ్యేటప్పుడు ఇటు కాకుండా ఇటు పక్క నుంచి వెళుతుంది, ఇదిగోండి ఇలా వెళ్ళిపోతుంది.
ఇది ఎలా వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ ఉంది కదా, ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఏదన్నా ఒక టార్చ్ లైట్ పెట్టి మీరు లైట్ వేస్తే లైట్ ఎలా ట్రావెల్ అవుతూ వెళ్ళిందో, అంటే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి ఈ లైట్ రే బయటకు వచ్చిందా అన్నట్టుగా అది రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో ప్యారలల్ రే రూల్ మిర్రర్స్కి అయిపోయింది. లెన్స్కి చూద్దాం. లెన్స్ కొంచెం డయాగ్రామ్ లెందీగా ఉంటుంది, అందుకని ఒక్కొక్క లెన్స్ని ఒక్కొక్క పేజీలో చెప్తాను. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ డయాగ్రామ్ ఇస్తాను చూడండి. ఎలా ఉంటుంది అంటే, ఒక కాన్వెక్స్ లెన్స్కి 2 కరువులు ఉంటాయి. అంటే 2 కరువులు ఉన్నాయంటే ఇటు ఒక సెంటర్ ఉంటుంది, ఇటు సెంటర్ ఉంటుంది, ఇటు ఒక ఫోకస్ ఉంటుంది, ఇటు ఒక ఫోకస్ ఉంటుంది. ఓకేనా? కానీ మనం డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఈ బొమ్మని మనం ఇక్కడ రే డయాగ్రామ్స్లో తీసుకోం. రే డయాగ్రామ్స్లో ఇలా తీసుకుంటాం. ఇది ఇలా కనుక ఎక్కడైనా కనిపించింది అంటే ఇది బై కాన్వెక్స్ లెన్స్. ఎలా వచ్చింది ఈ యారో మార్కు అంటే చూడండి, ఇది యారో మార్కు ఇలా ఉంది కదా, ఒక గొడుగులాగా. సో దీన్ని ఇలా పెట్టారు. ఇలా పెడితే మనకు వచ్చేది కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు దీనికి మిడ్ పాయింట్ నుంచి ఒక లైన్ గీయండి. ఈ మిడ్ పాయింట్ నేను ఏమంటానంటే ఆప్టిక్ సెంటర్ అంటాను. ఈ ఆప్టిక్ సెంటర్ ఎలా వచ్చిందో దీంట్లో చూద్దాం. దీనికి ఒక కరెక్ట్గా 2 సమాన భాగాలు చేసేట్టుగా మధ్యలో ఒక వెర్టికల్ లైను ఇలా గీద్దాం. అలాగే మళ్ళీ టాప్ బాటమ్ని ఈక్వల్ పార్ట్స్ చేసేలాగా ఒక హారిజాంటల్ లైను గీస్తే ఈ 2 లైన్లు ఎక్కడ కట్ అవుతుందో ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని ఆప్టిక్ సెంటర్ అంటారు. నేను రే డయాగ్రామ్ వేసాను కాబట్టి మిడ్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ మనకి సర్కిల్, ఇది ఈ కరువుకి సర్కిల్ ఇటు వస్తుంది అంటే లైట్ రే ఇటు ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఇవి ఉంటాయి కాబట్టి దీనికి F1, ఈ 2F1 ఫస్ట్ వాటికి ఇటు పక్కన వాటికి F1 2F1 ఇస్తాం. ఇక్కడ 2F1 అన్నా C1 అన్నా ఒకటే, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుందని కదా మనం నేర్చుకున్నాం R=2Fలో. అందుకే F1 C1 అని పెట్టకుండా F1 2F1 అని పెట్టా. 2F1 అని ఉన్నా C1 అని ఉన్నా ఒకటే. ఇప్పుడు ఇటు పక్కన కూడా ఉంటాయి కదా, ఎందుకంటే ఈ కరువు ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి F2 2F2 ఇటు ఉంటాయి. అంటే ఇక్కడ F2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 2F2 అనైనా అనొచ్చు, C2 అనైనా అనొచ్చు. ప్యారలల్ రే రూల్ కాబట్టి ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒక ప్యారలల్ లైన్ తీసుకుందాం. ఇక్కడ లైట్ అనేది రిఫ్రాక్షన్ జరుగుతుంది, బెండ్ అవుతుంది. బెండ్ అయ్యి F2 ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి బయటికి వెళ్తుంది. మనకు మిర్రర్లో కూడా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి బయటికి వెళ్ళింది, కానీ ఇది ఇలా రిఫ్లెక్షన్ అయ్యి వెళ్ళింది, కానీ ఇందులో రిఫ్రాక్షన్ జరిగి వెళ్ళింది. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ చూద్దాం. కాన్కేవ్ లెన్స్ కూడా డయాగ్రామ్ చూడండి ఎలా ఉంటుంది. దీనికి ఒకసారి ముందుగానే గీసేసుకుందామా ఆప్టిక్ సెంటర్ ఎలా ఉంటుందో. కరెక్ట్గా దీనికి నిలువుగా ఒక వెర్టికల్ లైన్ గీయండి. అలాగే కరెక్ట్గా మిడిల్లో వచ్చే విధంగా ఒక హారిజాంటల్ లైన్ గీయండి. ఈ 2 లైన్లు కట్ అయినప్పుడు ఉన్నదే ఇది ఏమవుతుంది, ఆప్టిక్ సెంటర్ అవుతుంది. నీకు మిర్రర్లో పోల్ చూస్తాం, ఇక్కడైతే ఆప్టిక్ సెంటర్ చూస్తాం. ఇంతకుముందులాగా దీని యొక్క రే డయాగ్రామ్ ఇలా చూడండి, ఇది ఇలా ఇది ఇలా, అంటే యారో మార్క్ తిరగేసినట్టు ఉంది కదా, అందుకని కాన్కేవ్ లెన్స్ని చూపించేటప్పుడు రే డయాగ్రామ్లో ఇలా చూపించాలి. ఇలా ఎక్కడైనా ఉంది అంటే దాని అర్థం కాన్కేవ్ లెన్స్ అని. దీని ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళేటట్టుగా ఒక లైన్ తీసుకున్నాను. నేమ్స్ ఇచ్చేద్దాం. ఇది O, ఇటు పక్కన F1, ఆ తర్వాత 2F1 అని అనొచ్చు, C1 అని అయినా అనొచ్చు. ఇటు పక్కన F2, 2F2 అని అయినా అనొచ్చు, C2 అని అయినా అనొచ్చు. అయితే నేను 2F2 2F1 ఎందుకు రాశానంటే టెక్స్ట్ బుక్లో అలాగే ఉంది. నేను కనుక C1 అని మీకు నేర్పాను అనుకోండి, అక్కడేమో 2F1 ఉంటుంది, నేనేమో C1 అని చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారని టెక్స్ట్ బుక్లో ఎలా అయితే ఇచ్చాడో అలాగే నేర్పుతున్నాను. ఇప్పుడు దీనికి ఒక ప్యారలల్ లైన్ గీద్దామా. కాన్వెక్స్ మిర్రర్కి అది లైన్ కన్వర్జ్ అయిందంటే బాగా లోపల వైపు పొంగింది కాబట్టి F2 నుంచి వెళ్ళింది. ఇది డైవర్జ్ అవుతుంది అంటే ఏంటంటే దూరంగా వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్ళిపోతుంటే ఏంటి ఇలా వెళ్ళిందానికి దాని రూల్ ఏంటి అని చూస్తే ఈ లైన్ని బ్యాక్కి ఇలా ఎక్స్టెండ్ చేసామంటే ఇది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి బయటకు వచ్చిందా అన్నట్టు ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది. ఓకే,
ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి ఈ లైన్ బయటకు వచ్చిందా అన్నట్లుగా ఇది కన్వర్జ్ అవుతుంది, డైవర్జ్ అవుతుంది. ప్యారలల్ రే రూల్కి సంబంధించిన 4 డయాగ్రామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫోకల్ రే రూల్ చూద్దాం. ప్యారలల్ రే రూల్ని రివర్స్ చేస్తే వచ్చేదే ఫోకల్ రే రూలు. సో ఒకటి నేర్చుకుంటే రెండోది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ మీకు చెప్పేసాను కదా. ఇది మిడ్ పాయింట్ వచ్చేసరికి పి. నెక్స్ట్ సెంటర్కి పీకి మధ్య ఉన్నది రేడియస్లో సగం ఫోకల్ పాయింట్. మూడింటిని టచ్ చేసి వెళ్ళే లైను ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు మనం ఫోకల్ రే రూల్ అంటే ఏదైనా ఒక లైట్ రేని ఫోకల్ పాయింట్ నుంచి పంపిస్తే అదేమవుతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళుతుంది. చూసారా, ఇంతకుముందు ప్యారలల్గా పంపిస్తే ఫోకస్ నుంచి వెళ్ళింది. ఇప్పుడు రివర్సు, ఫోకస్ నుంచి పంపిస్తే ప్యారలల్గా వెళుతుంది. సేమ్ టు సేమ్ కాన్వెక్స్ మిర్రర్ కూడా అంతే. పి నెక్స్ట్ సి సెంటర్ మనం పెడదాం. పీకి సికి మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ ఎఫ్కి పీకి ఉన్నది ఫోకల్ ఎంత అవుతుంది. ఈ మూడింటిని టచ్ చేసి వెళ్ళేటువంటి లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు లైట్ రే ఎప్పుడు కూడా రే డయాగ్రామ్స్లో లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకోవాలి కన్వెన్షనల్ డెఫినేషన్ ప్రకారం. సో ఒక లైట్ రేని ఇలా వేసాం మనం. ఈ లైట్ రే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళుతుందా అన్నట్లు వేస్తే, ఎందుకంటే ఫోకల్ రే రూల్ కదా, ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళుతుందా అన్నట్లు వేస్తే ఈ లైట్ రే ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోద్ది. సో ఫోకల్ రే రూల్ అయిపోయింది. దేనికి? మిర్రర్స్కి అయిపోయింది, లెన్స్కి ఉందిగా. ఇక్కడ మనం లెన్స్కి ఫోకల్ పాయింట్ నుంచి ముందు డయాగ్రామ్ ఇచ్చేసి ఆ తర్వాత నేర్పుతాం. F1 2F1 F2 2F2. ఇప్పుడు ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ కనుక పంపిస్తే అది ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఏమన్నాం, ప్యారలల్గా వచ్చిన లైన్ ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళుతుంది అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాం, ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వచ్చిన లైన్ ప్యారలల్గా వెళుతుంది, రివర్స్ కదా. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ కూడా ఇంతేనండి. కాన్కేవ్ లెన్స్ కూడా ఈజీగా ఉంటుంది, ఇంతే. లెన్స్ రే డయాగ్రామ్ వేసేటప్పుడు ఈ యారో మార్కులతోనే వేయాలి. కాన్కేవ్కి ఒకలా ఉంటుంది, కాన్వెక్స్కి ఒకలా ఉంటుంది. F1 2F1 ఈ పాయింట్స్ తీసేసుకుంటే మనం ఈజీగా రాయొచ్చు. F2 2F2 మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 2F1కి F1కి ఓకి అంటే ఆప్టిక్ సెంటర్కి, ఓకి F2కి 2F2కి ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నాయమ్మా. మీరు కూడా ఈక్వల్ డిస్టెన్స్ తీసుకుంటేనే రే డయాగ్రామ్ ఈజీగా చాలా చక్కగా అందంగా వస్తుంది. రూల్స్ కూడా అంతే. ఇప్పుడు ఫోకల్ పాయింట్ నుంచి ఒక లైన్, ఇప్పుడు ఇదే కదా, ఒక లైన్ ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళేలా వేసామనుకోండి, అప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది, అది ఇలా రావాలి. కానీ ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగి ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళిపోతుంది. ఇక్కడికి ఫోకల్ రే రూల్ అయిపోయింది. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ రే రూల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ రే అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక లైన్ వెళ్ళింది అనుకోండి, అదే రూల్. ఆ లైన్ ఏ రూల్ని పాటిస్తుంది. ఇదిగోండి, ఇక నేను పిఎఫ్సి ఎలా పెట్టాలి అన్నది చెప్పలేదు. సి అన్న 2F1 అన్న, సి అన్న 2F1 అన్న, C2 అన్న 2F2 అన్న ఒకటే. నేను మిర్రర్స్కి వచ్చేసరికి సి అని పెడుతున్నాను, లెన్స్కి వచ్చేసరికి F2 అని పెడుతున్నాను. కొంచెం అది చూసుకుంటూ ఉండండి. F2 F1 అని పెడుతున్నాను, 2F2 2F1 అని. ఇప్పుడు ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ రూల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఏదైనా ఒక లైన్ పాస్ అయ్యి రిఫ్లెక్టెడ్ ఏరియా మీద కనుక పడితే మళ్ళీ అది ఏ లైన్ నుంచి వచ్చిందో అదే లైన్ నుంచి తిరిగి వెళ్ళిపోద్దండి. ఎటు రిఫ్లెక్షన్ వేరే యాంగిల్తో అవ్వదు, సేమ్ అదే లైన్ తిరిగి. ఇది కూడా అంతే. ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళే విధంగా ఒక లైట్ని మనం స్ట్రైక్ చేస్తే ఆ లైటు రే అనేది మళ్ళీ అదే దారిలో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ రూల్. నెక్స్ట్ పోల్ రే రూలు, ఆప్టిక్ రే రూలు రెండు ఉంటాయి. ఇక్కడ పోల్ రే రూల్ అన్నారు కదా, ఇది ఆప్టిక్ అనమాట. ఎందుకంటే లెన్స్కి ఆప్టిక్ అంటాము.
ఇది లెన్స్ కదా. ఆప్టిక్ అంటే ఓ నుంచి వెళ్ళే లైన్ ఎటు డీవియేషన్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, రిఫ్రాక్షన్ జరగదు అక్కడ. ఓకేనా. అలాగే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్ళే లైన్ కూడా రిఫ్రాక్షన్ జరగదు. సేమ్ టు సేమ్ కాన్కేవ్ లెన్స్ కూడా అంతే, పోల్ నుంచి వెళ్ళేటువంటి లైను ఎటు రిఫ్రాక్షన్ జరగదు. ఇప్పుడు మనం ఇమేజ్ ఫార్మేషన్ చూడాలి, 1 by 1 చెక్ చేద్దాం. ఇది టెక్స్ట్ బుక్లో మీకు ఇచ్చిన టేబుల్ అండి. టేబుల్ ప్రకారం ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ చాలా దూరంలో మనం ఒక ఆబ్జెక్ట్ నుంచితే అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దాని నేచర్ ఏంటి, దాని సైజ్ అంతా చూద్దాం. ఇన్ఫినిటీ దగ్గర ఉంచామంటే చాలా దూరంలో ఉంచాం. చాలా దూరం నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ ఎప్పుడు కూడా ప్యారలల్గా వస్తాయి. సో ప్యారలల్ రే రూల్ ప్రకారం ప్యారలల్గా వచ్చినటువంటి లైను ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళాలి, అంతేనా. ఇంకొక ప్యారలల్ రే రూల్ తీసుకుంటాం. ఇది కూడా ప్యారలల్గానే వచ్చింది, ఇది కూడా ఎఫ్ నుంచే బయటికి వెళ్ళాలి. ఇంకొక లైట్ రే తీసుకుందాం, ఇది కూడా ఎఫ్ నుంచే రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇంకొక లైట్ రే తీసుకుంటాను, ఇక్కడ తాపేస్తాను. ఈ లైట్ రే కూడా ఎఫ్ నుంచే రిఫ్లెక్షన్ అవుతుంది. ఇక్కడ పాయింట్స్ అన్నీ ఎక్కడ కట్ అయినాయి, ఎఫ్ అనే పాయింట్ దగ్గర కట్ అయినాయి. చాలా చిన్న పాయింట్ అనమాట ఇది. సో దాని యొక్క సైజు హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజు అనమాట. మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎట్ ద ఫోకస్ పాయింట్ ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. ఇది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, అంటే తిరగబడి ఉంటుంది. నెక్స్ట్ బియాండ్ సి చూద్దాం. బియాండ్ సి అంటే సికి కొంచెం వెనక భాగంలో ఒక ఇమేజ్ పెడితే, నేను క్యాండిల్ తీసుకుంటున్నాను, సికి బ్యాక్ సైడ్ పెట్టాను. ఎప్పుడు కూడా మనం 2 రేస్ గీయాలి. ఒకటి ప్యారలల్గా ఉన్న లైన్ గీయాలి, రెండోది సెంటర్ నుంచి కానీ ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి కానీ ఆప్టిక్ సెంటర్ నుంచి కానీ వెళ్ళే లైన్ గీయాలి. ఓకే, పోల్ నుంచి కానీ. ఇక్కడ మనం ఏం గీస్తామంటే సెంటర్కి బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఒక లైన్ ఏమో ప్యారలల్గా గీస్తాం, ఇలా గీస్తాం. ప్యారలల్గా గీసిన లైన్ ఏమవ్వాలి, రిఫ్లెక్షన్ అయ్యి ఎఫ్ నుంచి వెళ్ళిపోవాలి కదా. సో ఫస్ట్ లైన్ ఏమవుతుంది, ఎఫ్ నుంచి వెళ్ళిపోయింది. రెండవ లైను సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళేలా గీస్తాం. ఇదేమవుతుంది, మళ్ళీ ఇదే పొజిషన్లో వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. సెంటర్ ఆఫ్ రే రూల్ చూసాం కదా. సెంటర్ ఆఫ్ రే రూల్ ఏంటంటే ఏదైనా ఒక లైట్ రే సెంటర్ నుంచి పాస్ అయ్యి వెళితే రిఫ్లెక్షన్ జరిగి మరి అదే దారిలో వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 లైన్లు ఎక్కడ కట్ అయినాయంటే ఇక్కడ కట్ అయినాయి. ఎక్కడైతే కట్ అయినాయో అక్కడ మనకి ఇమేజ్ ఫామ్ జరుగుతుంది. చూసారా. ఇప్పుడు నేను ఈ పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. నేను ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఎక్కడి నుంచి 2 లైన్లు గీయాలి, అప్పుడు అది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి 2 లైన్లు గీయాలి. అంటే పాయింట్ తీసుకుంటే మీకు ఇలా 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 ఈ మొత్తం ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సరే, నెక్స్ట్ బియాండ్ సి అయిపోయింది కదా. కరెక్ట్గా సి దగ్గర పెట్టి ఏమవుతుందో చూద్దాం. సి దగ్గర పెట్టాను, మళ్ళీ 2 లైన్లు గీయాలి. ఒకటేమో ప్యారలల్గా గీయాలి, ప్యారలల్గా గీసింది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. రెండోది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి గీయాలి, కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెట్టాం కదా, అందుకని ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి గీద్దాం. ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి ఏదైనా లైన్ కనుక ట్రావెల్ అయితే అదేమవుతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. అంటే ఇప్పుడు ఈ 2 లైన్స్ ఎక్కడ కట్ అయినాయి, ఇక్కడ కట్ అయినాయి. అంటే ఇమేజ్ ఏమవుతుంది, సి దగ్గరే వస్తుంది, రివర్స్లో వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏమంటే ఎక్కడ వస్తుందో చూద్దాం. ఎట్ సి దగ్గర పెడితే సి దగ్గరే వచ్చింది. దాని సైజు సేమ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. అది రియల్ ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ తిరగబడి ఉంటుంది. నెక్స్ట్ సి అయిపోయింది కాబట్టి సికి ఎఫ్కి మధ్యలో ఇంకొంచెం ముందు జరుపుదాం. సికి ఎఫ్కి మధ్యలో కనుక మనం ఆబ్జెక్ట్ ఉంచామనుకోండి, ఒక లైన్ ప్యారలల్గా గీయాలి. ప్యారలల్గా గీసిన లైన్ ఫోకల్ పాయింట్ నుంచి రివర్స్ అవుతుంది. ఇంకొక లైన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి గీయాలి. అంటే ఈ ఒక లైన్ ఇలా వెళ్ళి మళ్ళీ అదే రూట్లో తిరిగి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 2 లైన్లు ఎక్కడ కట్ అయినాయంటే ఇక్కడ కట్ అయినాయి. ఇక్కడ కట్ అయినాయి అంటే మనకి ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సైజ్ వచ్చేసరికి ఎన్లార్జ్డ్, కొంచెం పెద్దగా ఫామ్ అవుతుంది. నేచర్ వచ్చేసరికి ఎప్పుడు రియల్ అండ్ ఇన్వర్టెడే. ఇప్పుడు సికి ఎఫ్కి మధ్య అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర పెడదాం. ఎట్ ఎఫ్ అయితే
మనకి ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. చాలా పెద్ద ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఒకసారి దానికి కూడా చూద్దాం. ఎప్పుడు ఒక లైను ప్యారలల్గా గీయాలి. ప్యారలల్గా గీసాము. ప్యారలల్గా గీసిన తర్వాత అది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. సో ప్రిన్సిపల్ ఫోకస్ తిరిగి. రెండోది సి నుంచి గీయకూడదు. పోల్ రే రూల్ ఉంది కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఈ రెండు లైన్లు ఎక్కడ టచ్ అవుతాయి అంటే చాలా దూరం, ఇన్ఫినిటీ అంత దూరం వెళ్ళిన తర్వాత టచ్ అవుతాయి. సో మనకి ఇమేజ్ అనేది ఎక్కడో ఇన్ఫినిటీ దూరంలో ఫామ్ అవుతుంది. అది చాలా పెద్ద ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇక లాస్ట్ కండిషన్ చూద్దాం. ఎఫ్కి పీకి మధ్య ఈ పొజిషన్లో ఎక్కడ క్యాండిల్ అనేది మనం పెట్టినా అదేమవుతుంది అంటే రెండు లైన్స్ గీయాలి. ఒకటి పోల్ రే రూల్ ప్రకారం పోల్కి గీస్తే పోల్ నుంచి ఎంత యాంగిల్తో రిఫ్లెక్షన్ అయిందో మళ్ళీ అంతే యాంగిల్తో రిఫ్లెక్షన్ అయి తిరిగి వచ్చేస్తుంది. నెక్స్ట్ రెండోది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక లైన్ వెళ్తున్నట్టు గీస్తే ఇక్కడ చూడండి, ఈ లైన్ ఏమో ఇటు వెళ్ళిపోతుంది, ఈ లైన్ ఏమో ఇటు వెళ్ళిపోతుంది. ఈ రెండు ఇటు సైడ్ అంటే మనకి ఈ సైడ్ టచ్ అవ్వవు, మరి అటు సైడ్ టచ్ అవుతాయిగా, అద్దానికి లోపల సైడ్ టచ్ అవుతాయిగా. ఎలా అవుతాయి అంటే దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం బ్యాక్కి లైన్స్. ఈ లైన్ కూడా బ్యాక్కి ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ మనకి టచ్ అవుతుంది. ఈ టచ్ అయ్యే ప్లేస్లో మనకి ఇమేజ్ వస్తుంది. అయితే ఇది రియల్ అండ్ ఇన్వర్టెడ్ కాదు, విర్చువల్ ఇమేజ్ వస్తుంది. ఎరెక్టెడ్ వస్తుంది. సో ఇక్కడతో మనకి కాన్కేవ్ మిర్రర్ సంబంధించి అయిపోయాయి. కాన్వెక్స్ మిర్రర్ చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్కి రెండే ఉన్నాయి. ఒకటి ఇన్ఫినిటీ దూరంలో కనుక మనం ఉన్న వస్తువు నుంచి వచ్చే లైట్ రేస్ ప్యారలల్గా తీసుకుంటే ఈ ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి బయటికి వెళ్ళినాయా అన్నట్టు ఉంటాయి. అంటే ఇలా కరెక్ట్గా అదే లైన్లోంచి వెళ్ళినా ఉంటాయి. అలాగే రెండో రే తీసుకోండి, అది కూడా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి బయటికి వెళ్ళిందా అన్నట్లే ఉంటుంది. అలాగే కింద ఇంకో లైన్ తీసుకుందాం, ఇది కూడా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి బయటికి వెళ్ళిందా అన్నట్లే ఉంటుంది. మీరు ఎన్ని లైన్లను తీసుకోండి, అది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి బయటకు వచ్చినట్లే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏ పాయింట్ నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నాయి? ఈ పాయింట్ నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఓకేనా? ఈ పాయింట్ నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. సో ఎట్ ద ఫోకస్ ఆఫ్ ఎఫ్ బిహైండ్ ద మిర్రర్ అంటే ఎక్కడో ఇన్ఫినిటీ దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క పిక్చరు ఎఫ్ దగ్గర పడుతుంది. అది చాలా హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజులో ఉంటుంది. విర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. మీరు ఇన్ఫినిటీ దగ్గర నుంచి పోల్ లోపు ఎక్కడైనా పెట్టండి, ఒకే ఇమేజ్ వస్తుంది. దాని నేచర్ వచ్చేసరికి విర్చువల్ అండ్ ఎరెక్ట్, సైజ్ వచ్చేసరికి డిమినిష్డ్, కొంచెం చిన్నగా వస్తుంది. ఎప్పుడు కూడా పీ నుంచి ఎఫ్కి మధ్యలోనే ఫామ్ అవుతుంది. ఎలాగో చూద్దాం. ఒక లైన్ స్ట్రైట్ లైన్ హారిజాంటల్ గీసాను, ఇంకోటేమో సి నుంచి వెళ్ళాలి. సి నుంచి అంటే దీని నుంచి వెళ్ళేలా గీయాలి. ఈ రెండు ఎక్కడ కట్ అవుతున్నాయి? ఈ రెండు ఎక్కడ కట్ అవుతుంది అంటే ఇక్కడ కట్ అవుతుంది. కాబట్టి మనకి సికి ఎఫ్కి మధ్యలో, అక్కడ కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్తాను, అంటే ఈ రెండు కట్ అయిన ప్లేస్లో కరెక్ట్గా మనకి పిక్చర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్కి వచ్చేసరికి ఇన్ఫినిటీలో మీరు పెట్టారు, అది ప్యారలల్గా వస్తుంది. కాబట్టి ప్యారలల్గా వచ్చిన లైన్ F2 నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఇంకొక ప్యారలల్ లైన్ తీసుకున్నాను, ఇది కూడా ఫోకస్ పాయింట్ నుంచే ఎమర్జ్ అవుతుంది. ఇంకొక ప్యారలల్ లైన్ తీసుకున్నాను, ఇది కూడా కన్వర్షన్ జరిగి మళ్ళీ ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి ఎమర్జ్ అవుతుంది. ఇంకొక ప్యారలల్ లైన్ చూడండి, ఇది కూడా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచే ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన లైట్ రేస్ అన్నీ ఫోకస్ పాయింట్ దగ్గర నుంచి కట్ అవుతూ వెళ్ళాయి. కాబట్టి మనకి వచ్చేటువంటి పిక్చర్ ఇక్కడ వస్తుంది. ఈ పిక్చర్ ఏంటంటే హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్, చాలా చిన్న సైజుది వస్తుంది. రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే,
నెక్స్ట్ ఇవి ఈ లెన్స్ ఏం చేసిందంటే అన్ని లైట్ రేస్ని బాగా దగ్గర తీసుకొచ్చింది. కాబట్టి కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అని కూడా పిలుస్తారు. కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ అని పిలిచారంటే దానికి రివర్స్ ఏమవుతుంది? కాన్కేవ్ లెన్స్ని డైవర్జింగ్ లెన్స్ అని పిలుస్తారు. ఇవి 1 మార్క్ ఇంపార్టెంట్ బిట్స్ అమ్మ. మీరు రాసుకోవడమో గుర్తుపెట్టుకోవడమో చేయండి. నెక్స్ట్ బియాండ్ 2f1 ఇక్కడ నేను రాయలేదు, మీరు చూసుకోండి. బియాండ్ 2f1 దగ్గర కనుకుంటే దీని నుంచి మళ్ళీ మనం 2 లైట్ రేస్ గీస్తాం. ఒకటేమో ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళేలా గీస్తాం, ఒకటేమో ప్యారలల్గా గీస్తాం. ప్యారలల్గా గీసిన లైను ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్తుంది. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళిన లైను సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళిన లైన్ ఎలా అయితే డివేట్ అవ్వలేదో ఇది కూడా ఎటు పక్కకి డివేట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఈ రెండు F2కి 2F2కి మధ్య కట్ అయినాయి కాబట్టి మనకి వచ్చేటువంటి ఇమేజ్ అనేది కరెక్ట్గా ఇక్కడ వస్తుంది. ఇది నేచర్ ఏంటంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. రిలేటివ్ సైజ్ ఏంటంటే కొంచెం డిమినిష్డ్. పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటంటే బిట్వీన్ F2 అండ్ 2F2. ఓకేనా? నెక్స్ట్ 2F1 దగ్గర ఉంచితే అంటే C1 దగ్గర ఉంచితే మళ్ళీ 2 లైట్ రేస్. ఒక లైట్ రే ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళాలి, ఒక లైట్ రే ప్యారలల్గా వెళ్ళాలి. ప్యారలల్గా వెళ్ళింది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి బయటకు వెళ్తుంది. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళేది ఎక్కడ డీవియేషన్ అవ్వకుండా వెళ్తుంది. ఈ 2 లైన్లు ఇక్కడ కట్ అవుతాయి. ఈ కట్ అయిన చోటే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కరెక్ట్గా 2F1 దగ్గర పెడితే మనకి 2F2 దగ్గర ఫామ్ అయింది. సేమ్ సైజు, రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ 2F1కి F1కి మధ్యలో కనుక మనం ఆబ్జెక్ట్ ఉంచితే దీనికి మళ్ళీ రూల్స్ మామూలే. ఒకటి ప్యారలల్ రూలు. ప్యారలల్ రూల్ ఏమైంది? F2 నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే లైన్ ఎటు డీవియేషన్ అవ్వకుండా ఇక్కడ కట్ అవుతుంది. ఇక్కడ కనుక మనం ఇమేజ్ని కనుక తీసుకుంటే అది ఎన్లార్జ్డ్ ఇమేజ్ 2F2కి బియాండ్ 2F2 దగ్గర అది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ F1 దగ్గర ఫామ్ అయ్యేదానికి కూడా ఒక ప్యారలల్ లైను, ఒక ఆప్టిక్ సెంటర్ లైను. ఈ రెండు చూడండి కలిసినట్టే ఉంటున్నాయి కానీ కలవు. అంటే ఇవి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఫినిటీ దూరంలో ఎక్కడో ఒక చోట కలుస్తాయి. అక్కడ మనకు పిక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పిక్చర్ ఎలా ఉంటుందంటే ఇన్ఫైనెట్లీ లార్జ్ ఆర్ హైలీ ఎన్లార్జ్, చాలా పెద్ద ఇమేజ్ వస్తుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక లాస్ట్ కేసు బిట్వీన్ P అండ్ ఆప్టికల్ సెంటర్ O. నెక్స్ట్ లైన్ గీసాం, అది F2 నుంచి వెళ్ళిపోయింది. ఇంకోటి ఆప్టిక్ సెంటర్ నుంచి చూడండి, ఈ లైన్ ఏమో అటు వెళ్తుంది, ఈ లైన్ ఏమో ఇటు వెళ్తుంది. అంటే ఇటు పక్కన ఇంకేం కలవు. కాబట్టి దీన్ని బ్యాక్కి ఎక్స్టెండ్ చేస్తే లైన్, ఈ లైన్ని కూడా బ్యాక్కి ఎక్స్టెండ్ చేస్తే ఈ రెండు టచ్ అయినాయి అని ఎలా అనిపించిందో ఆ ఏరియాలో మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది నిలువుగా ఉంది కాబట్టి విర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. పొజిషన్ వచ్చేసరికి బిట్వీన్ F1 అండ్ 2F1. ఇప్పుడు లాస్ట్ కేసు కాన్కేవ్ లెన్స్కి ప్యారలల్గా వస్తున్నాయి లైన్స్. ఇవి డైవర్జెన్స్, F1 నుంచి వచ్చిందా అన్నట్టుగా డైవర్జ్ వెళ్ళిపోతుంది. ఇది కూడా F1 నుంచి బయటకు వస్తుందా అన్నట్టు డైవర్జ్ వెళ్ళిపోతుంది. ఇది కూడా F1 అంటే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తుందా అన్నట్టే డైవర్జ్ వెళ్తుంది. ఈ లైట్ రే కూడా అంతే. ఈ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది? F1 నుంచి వచ్చింది. ఇలా వచ్చినట్టు వెళ్తుంది. ఈ లైన్ కూడా F1 నుంచి వచ్చినట్టే. ఈ లైన్ కూడా చూసుకోండి. అలాగే ఇది కూడా. సో ఈ లెన్స్ ఏం చేసిందంటే లైట్ రేస్ని అన్నిటిని F1 నుంచి బయటికి వెళ్తున్నాయా, ఎమర్జ్ అవుతున్నాయా అని ఆ లైట్ రేస్ని డైవర్జ్ చేసింది. కాబట్టి ఈ లెన్స్ని డైవర్జింగ్ లెన్స్ అని కూడా అంటారు.
నెక్స్ట్ ఇన్ఫినిటివ్ దగ్గర పెట్టింది ఇంతకుముందు స్లైడ్లో చూసాం. ఈసారి ఏంటంటే ఇన్ఫినిటివ్ నుంచి ఆప్టిక్ సెంటర్లో మీరు ఎక్కడైనా సరే ఆబ్జెక్ట్ అనేది పెట్టండి. అది మీకు ఎక్కడ వస్తుంది, F1కి ఆప్టికల్ సెంటర్ ఓకి. ఈసారి ఇమేజ్ అటు కాదు ఇటు ఫామ్ అవుతుంది, డిమినిష్డ్గా ఉంటుంది, విర్చువల్ అండ్ డైరెక్ట్. 2 లైట్ రేస్ తీసుకోండి, ఒక కొవ్వొత్తి తీసుకుని. ఇది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్ళినట్టుగా డైవర్జ్ అవుతుంది. అలాగే ఇంకోటి ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఈ 2 కట్ అయిందంటే ఇక్కడ కట్ అయింది. సో మనకు వచ్చే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా. వీటికి సంబంధించి ఇదిగోండి లాస్ట్ సైడ్లో నేను మీకు ఈజీగా అర్థమయ్యేలాగా కొన్ని డయాగ్రామ్స్, వాటికి సంబంధించిన మ్యాటర్ ఇచ్చాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకుని, ఇప్పుడు క్లాస్ విన్నారు కదా, స్క్రీన్ షాట్ తీసుకుని ఇవి ఒక 1 by 1 అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నా క్లాస్ మీకు బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అలాగే మీకు ఏదైనా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 4టిలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మరలా బట్టి పట్టి చదవకుండా ఈజీగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నాకు సపోర్ట్ చేయండి. బాయ్.